నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే గులాబ్ జాములు చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్కే మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? గులాబ్ జామ్స్ ఎలా చేయాలో చూసేయండి. మరి ముందుగా నేను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. అందులో కొంచెం పాలు యాడ్ చేసుకుంటేనే స్మూత్గా వస్తాయి ఉండలు. మనము చేసేటప్పుడు చక్కగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలిపకూడదు. నార్మల్గా మనం చెయ్యి పెడితే అంటకుండా అలా ఉండేలాగా కలపాలి. దీనిపై మూత పెట్టి ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టి వదిలేయండి. నెక్స్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. దీనికి ముందుగా ఒక లోతుపాటి పాత్ర ఏదైనా పెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ 800 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి. అలాగే మనము ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో ఆ కప్తో నేను వాటర్ వేసుకోవాలి, సేమ్ కప్. దీనికి మంచి రుచి వాసన రావడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 6 యాలకులు వేసుకోవాలి. అలాగే కొంచెం షుగర్ వేసుకోవాలి. అప్పుడే బాగా మిక్స్ అవుతుంది. మరీ మెత్తగా కాకుండా నార్మల్గా కొంచెం అక్కడక్కడ పలుకులుగా ఉండేలాగా చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఈ షుగర్ సిరప్లో అది మిక్స్ చేసుకోవాలి. అది కరిగేంత వరకు కలుపుకోవాలి. షుగర్ సిరప్ మరీ పాకం వచ్చేంత వరకు కాకుండా నార్మల్గా షుగర్ కరిగితే చాలు. స్టవ్ ఆఫ్ చేసి ఈ షుగర్ సిరప్ పక్కన పెట్టుకోండి. చల్లగా అవ్వాలి ఇది మొత్తం. 20 మినిట్స్ తర్వాత ఇది చూస్తే చాలా స్మూత్గా ఉంది. దీన్ని జస్ట్ నార్మల్గా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెంగా తీసుకొని చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ పిండి ముద్దని 2 అరచేతుల మధ్యలో పెట్టి మెల్లగా ప్రెస్ చేస్తూ మనము పాముకోవాలి. ముందు ప్రెస్ చేస్తూ పామాలి, తర్వాత నార్మల్గా పామాలి. అప్పుడే రౌండ్గా వస్తుంది. మనం తీసుకున్న పిండి ముద్దని అలా ప్రెస్ చేస్తూనే పామాలి. కొంతసేపు ప్రెస్ చేస్తూ పామి తర్వాత నార్మల్గా పామాలి. అప్పుడే ఉండ సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. అదే ప్రాసెస్ ఫాలో అవుతూ అన్నీ కూడాను అలా చేయాలి. స్మూత్గా రౌండ్గా వచ్చేలాగా చేయాలి. అప్పుడే వేగేటప్పుడు బాగా వస్తాయి. ఇవన్నీ కూడాను చేశాక వెంటనే మనము ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించాలి. లేదంటే ఇవన్నీ కూడాను పొడిబారిపోయి బాగా వేగవు. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అవి మునిగేంతగా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయింది. చూసారా, సౌండ్ వస్తుంది. బాగా హీట్ అయ్యాక ఇవి వేసాక నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. లేదంటే బయటికి బాగా వేగినట్టు కలర్ వస్తుంది కానీ లోపల మాత్రము ఉడకవు. సో చూసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. మరీ ఎక్కువగా కలర్ వచ్చేస్తే మాడిపోతాయి. నార్మల్గా కలర్ వస్తే సరిపోతుంది. అన్నీ వేయించాక తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి దాంట్లో వేసుకోవాలి. అప్పుడే ఆయిల్ ఏదన్నా సరే పీల్చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడాను షుగర్ సిరప్లో ఇవన్నీ కూడాను వేసుకోవాలి. ఇవన్నీ కూడాను వేసాక నార్మల్గా కలపాలి ఇవన్నీ. ఈ గులాబ్ జామ్స్ మ్యాక్సిమం 4-5 అవర్స్ ఉంచాలి. అప్పుడే షుగర్ సిరప్ అవి బాగా పడతాయి. ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.